గోవిందరావు గార్డే నాగపూర్ నివాసి. ఒకసారి 1.5 సంవత్సరాల వయసున్న అతని మేనల్లుడికి ప్రమాదంగా జబ్బు చేసింది. మందులు ఎన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ స్థితిలో గోవిందరావు పిల్లవాడికి బాగైతే తన మేనల్లుడితో పాటుగా బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి పిల్లవాడి ఆరోగ్యం మెరుగవడం మొదలై కొద్ది రోజుల్లోనే పూర్తి స్వస్థత చేకూరింది. అయితే గోవిందరావు చెల్లెలు అంటే ఆ పిల్లవాడి తల్లి ఆ తర్వాత కొద్ది రోజులకి నాగపూర్ నుండి తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. గోవిందరావు మొక్కుగానే మిగిలిపోయింది. మరుసటి సంవత్సరం గోవిందరావు చెల్లెలు నాగపూర్ వచ్చేసరికి ఈసారి గోవిందరావే అనారోగ్యంతో మంచంలో ఉన్నాడు. మందులు ఎన్ని వాడినా ఫలితం కనిపించడం లేదు. ఈలోగా గురువారం వచ్చింది. స్థానిక భక్తులు చాలామంది మామూలుగా బాబా భజనకు గోవిందరావు ఇంటికి వచ్చారు. భజన జరుగుతుండగా గోవిందరావుకు తన ముఖ్య విషయం జ్ఞప్తికొచ్చింది. తన ఆరోగ్యం బాగైతే తన అల్లుడిని తీసుకుని వెంటనే షిరిడీకి వస్తానని మళ్ళీ మొక్కుకున్నాడు. అంతే 2-3 రోజుల్లో అతని ఆరోగ్యం బాగై వెంటనే షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. భక్త సులభుడు సాయిబాబా. మనం సాయి సత్యతను గమనించినా కూడా ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి.